రోజైతే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు వరద ఉధృతి ఎంత విపరీతంగా ఉందంటే మార్నింగ్ 300 క్యూసెక్లు ఉన్న వరద నీరు ఇప్పటికిప్పుడు 10,000 క్యూసెక్లకు అయితే వచ్చేసింది అనమాట. వరద నీరు అంతా కూడా రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందండి. అన్ని చోట్ల కూడా విజయవాడలో కూడా కొన్ని ఏరియాలు కొన్ని చోట్ల ఏంటంటే రెడ్ అలర్ట్ అనేది కూడా పెట్టేశారు. కొంతమందికి ఫుడ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మనం బ్యారేజ్ కాడ అయితే రాకపోకలు అన్నింటినీ కూడా ఇరువైపులా నిలిపివేసేశారు. వరద ఉధృతి చూస్తున్నానండి. అసలు వరద ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాగుల్లో నీరంతా కూడా ఏంటంటే ఈ నది కృష్ణా నదిలోకి వచ్చేసేసిన వల్ల వరద ఉధృతి రాత్రికి ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గవర్నమెంట్. అలాగే ఆల్రెడీ ఎన్డీఏ బృందం అయితే మన విజయవాడకి అయితే చేరుకుంది. అత్యవసర సమావేశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఏర్పాటు చేసేసారు. ప్రకాశం బ్యారేజీకి అయితే కొన్ని పెద్ద పెద్ద పడవలు కూడా కొట్టుకొచ్చిన అవకాశం ఉంది. ఒకసారి ఆ పడవలను కూడా మనం చూద్దాము. పడవలు కూడా వచ్చి వరద నీటి ఉధృతికి ఏంటంటే కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోయినాయి పెద్ద పెద్ద పడవలు. అంటే ఎలా అంటే వరద ఉధృతి ఎంత విపరీతంగా ఉంటే ఇంత భారీ పడవలు కూడా వచ్చేసి ఇక్కడ కొట్టుకు వచ్చేసి ఇక్కడ స్టాప్ అయినట్టు ఉంటుంది. ఒకసారి మీరు అవి కూడా చూడండి విజువల్స్ అన్నీ కూడా. ఆల్రెడీ ఇక్కడికి ఏంటంటే వరద ఉధృతిని పర్యవేక్షించడానికి సృజనా చౌదరి గారు కూడా ఇక్కడ మన దగ్గరికి అయితే వచ్చేసారు. వారు కూడా ఏంటంటే పర్యవేక్షిస్తున్నారనమాట. చుట్టుపక్కల అంతా కూడా ఏంటంటే వరద ఉధృతి ఎంతవరకు వచ్చింది 10,000 క్యూసెక్లకి అయితే వరద ఉధృతి ఆల్రెడీ చేరింది. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా ఎంతవరకు వచ్చేది అనేది కూడా గవర్నమెంట్ అండ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆల్రెడీ చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ కూడా అయింది. ఆల్రెడీ సృజనా చౌదరి గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క డ్యామేజ్ని ఏంటంటే పర్యవేక్షిస్తున్నారు. పడవ అయితే చూశారు కదండి. వరద ఉధృతికి ఎక్కడి నుంచి అయితే వచ్చేసి ఇక్కడికైతే వరద ఉధృతి కూడా వచ్చేసి ఆ పడవ ఇక్కడికి వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఏంటంటే గంటకి ఏంటంటే వరద నీరు ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తగ్గుదల అనేది అయితే కావడం లేదు. విపరీతమైన వరద ఉధృతి విజయవాడ అంతా తగ్గిపోయినట్టు కూడా ఉన్నాయి. ఆల్రెడీ బ్యారేజీ మీద కూడా రాకపోకలని వైపులో కూడా అండి ఆపేటప్పుడు పర్యవేక్షిస్తున్నారు వరద ఉధృతిని కూడా. Save a life. Download uBlood app. uBlood for the new blood.